రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 42,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు శనివారం మొదటిసారిగా రాయదుర్గం వచ్చారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్దకు వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వాహనంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ లక్ష్మీ బజార్, వినాయక కూడలి, బళ్ళారి రోడ్డు మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ఊరేగింపును ఆయన నిర్వహించారు. అడుగడుగున క్రెయిన్ల ద్వారా గజమాలలతో సత్కరిస్తూ కాలువను కలిసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. రాయదుర్గం పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో భారీ బందోబస్తు చర్యలను చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్లింపు కూడా చేశారు. మరోవైపు కాలువ పర్యటనను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మెట్టు గోవిందరెడ్డి ఇంటి వద్ద భారీగా ముళ్ల తంతె బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అక్కడ భద్రత కల్పించారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.